నీదు శిష్యునిగా నన్ను స్వీకరించి నీ రక్షణ భాగ్యం దయచేసినావు. తండ్రి పొలములో నా ప్రభువా, తండ్రి పొలములో పనివానిగా చేసి అవకాశమిచ్చి నన్ను నిలబెట్టినావు. తండ్రి పొలములో పనివానిగా చేసి అధికారమిచ్చి నన్ను నిలబెట్టినావు. స్తోత్రము స్తోత్రము క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము నా రక్షక. స్తోత్రము స్తోత్రము క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము నా రక్షక. కృంగియున్న వేళలో, దారి తప్పిన వేళలో కంటి పాపలా నన్ను కాసినావు. దప్పిగొన్న జీవితాన్న జీవజలమునిచ్చినావు. నిన్ను మించిన ప్రేమమయుడు లేడు ప్రభువా. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు తన మహాకృప చేత, ఆయన కనికరం చేత, ఆయన ప్రేమ చేత మనకి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మన నిత్యత్వానికి సంబంధించిన అనేకమైనటువంటి సంగతులు ఈ గ్రంథంలో మనకు రాయబడ్డాయి. రాయబడినటువంటి సంగతులు, బయలుపరచబడినటువంటి సంగతులు, అవి మనం జాగ్రత్తగా పరిశీలన చేసి జీవితాన్ని దిద్దుకుంటే శాశ్వతమైనటువంటి నిత్యత్వంలో దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. నేడు మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేసినప్పుడు శాశ్వతంగా మనం నష్టపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి మూసి ఉన్నటువంటి గ్రంథాన్ని తెరిచి హృదయాల్ని, మనసుల్ని దేవుని యొక్క వాక్యం వైపు త్రిప్పుకొని లేఖనానుసారంగా గ్రంథాన్ని పరిశీలన చేయడానికి మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో యూదులలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని రాసేటువంటి వారు, లిఖించేటువంటి వారు అనగా శాస్త్రులు, పరిసయ్యులు అంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడేటువంటి అనేక సందర్భాల్లో శాస్త్రులు గూర్చి, పరిసయ్యులు గూర్చి అని చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం మీరు చూసినప్పుడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. పరలోకంలో ప్రవేశింపకపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అయితే ఇది ఒక కారణం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. క్రొత్త నిబంధన ఎందున్నటువంటి ఈ నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యుల యొక్క నీతిని అధిగమించినటువంటి వారై ఉండాలి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. శాస్త్రులు, పరిసయ్యుల యొక్క నీతి ఏంటి? వారి నీతి పరలోకానికి చేరుకునేటువంటిది కాదా అన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యుల యొక్క నీతి బైబిల్ గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకి తెలియపరచబడుతూ ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మీరు చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులేదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులైన వారు అనుసరించినటువంటి నీతి ఏదైతే ఉందో
దానిని బట్టి వారు పరలోకంలో వారు ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు. కాబట్టి అదే నీతి నీ నీతి అయితే దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మర్చిపోవద్దు, అప్పటికి ఉన్నటువంటి వారికి ఉపదేశించేటువంటి వారు పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని లిఖించేటువంటి వారు శాస్త్రులు పరిసయ్యులు చెప్పినటువంటి వాటినే ప్రజలు అనుసరిస్తూ ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి, రాజ్యపు నీతిని గూర్చి ఆయన ప్రచురం చేశాడు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతికి, దేవుని రాజ్యపు నీతికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి. శాస్త్రులు పరిసయ్యుల నీతి ఎలాంటిది అని అంటే, మొదటిగా మత్తయి సువార్త 23:1-4 వారు చెప్పుదురు కానీ చేయరు. వారు చెప్తారు, చెప్పడానికి మాత్రమే పరిమితం. కానీ ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రాక్టీస్ చేసిన వారు కారు శాస్త్రులు పరిసయ్యులు. చెప్పటానికే పరిమితమైపోయినటువంటి పెదాలు, చెప్పడానికే పరిమితమైపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు అనుసరించరు అన్నాడు. మత్తయి సువార్త 23 ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి నీతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయకుడి. ఏంటి వారి క్రియలు? వారి క్రియల్లో ఉన్నటువంటి నీతి ఏంటి అని అంటే, వారు చెప్పుదురే కానీ చేయరు. అది వారి నీతి. చెప్తారు, చెప్పడానికి పరిమితం, చెయ్యరు. చెప్పడం సులభం, ఆచరించటం కష్టం. కాబట్టి నేడు కూడా అనేకులైనటువంటి వారు ఇంకా ఇదే నీతిలో, శాస్త్రులు పరిసయ్యుల నీతిలోనే కొనసాగుతూ ఉంటారు. చెప్పడం వరకు చెప్పడం చెప్పి ఆచరణలోకి వచ్చేటప్పటికి, దాన్ని అనుసరించేటప్పటికి, ప్రాక్టీస్ చేసేటప్పటికి మనుషులు దాన్ని ఇష్టపడరు. కాబట్టి శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి గూర్చి ప్రభువైన యేసు మాట్లాడుతూ, వారు మీతో చెప్పుదురే గాని వారు చేయరు, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు అని చెప్పాడు. 1-4 వారు చెప్పుదురు కానీ చేయరు. అది శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి. అయితే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యపు నీతి ఎలాంటిది అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 7:21 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువాను నిన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ, చెప్పడం కాదు, పిలవడం కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. శాస్త్రులు పరిసయ్యులు చెప్పుతారు, చేయరు. కానీ ఇక్కడ దేవుని యొక్క రాజ్యపు నీతి ఏం చెప్పిందంటే, నువ్వు కేవలం చెప్పడం కాదు, నువ్వు అనుసరించాలి, చేయాలి. ప్రభుని పిలవడం కాదు, పిలిచినటువంటి ప్రతివాడు కూడా ప్రభు యొక్క చిత్తాన్ని, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించేటువంటి వాడై ఉండాలి. అది దేవుని యొక్క రాజ్యపు నీతి. శాస్త్రులు పరిసయ్యుల నీతి ఏమో చెప్పుతారు, చేయరు. భారమైన బరువులు కట్టి మీ భుజముల మీద మోపుతారే కానీ వారి చేతులతోనైనా కదిలింపనొల్లరు. ఇది శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి. ఇంకా మనం గమనించగలిగితే మత్తయి సువార్త 23:5-7 మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులు చేసేటువంటి వారు శాస్త్రులు పరిసయ్యులు. తామేం చేసినా మనుషులకు కనబడాలి. కాబట్టి మనుషులు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు అన్నాడు. మత్తయి సువార్త 23:5-6 మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
కాబట్టి మనుషులకు కనబడు నిమిత్తము తమ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అది శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి, మనుషులకు కనబడు నిమిత్తం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించినటువంటి దేవుని యొక్క రాజ్యపు నీతి ఎలాంటిది అని అంటే, మత్తయి సువార్త 6:1 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మత్తయి సువార్త 6:1-3 మీరు చూసినప్పుడు, మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి. శాస్త్రులు పరిచయలేమో మనుషులు కనబడాలని నీతి క్రియలు చేసేటువంటి వారు, అది వారి స్టాండర్డు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించిన దేవుని యొక్క రాజ్యపు నీతి ఎలాంటిది అంటే, మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతనందవలనని వీధులలోనూ సమాజ మందిరములలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారు నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అది శాస్త్రులు పరిచయాలు చేసేది. అయితే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. శాస్త్రులు పరిచయులు నీతి వేరు, దేవుని యొక్క రాజ్యపు నీతి వేరు. దానికి దీనికి పొంతనలు ఉండవు. మర్చిపోకండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో వారికి ప్రవేశం లేనట్టు కానీ మీకు కూడా ప్రవేశం లేదు అని చెప్పడమాట. మీకు కూడా పరలోకంలో ప్రవేశం లేదు. కాబట్టి వారి నీతి ఏం చెప్పింది? మనుషులు కనబడేటట్లుగా కార్యక్రమాలు చేయి, మనుషులు కనబడేటట్లుగా నీతి క్రియలు చేయి, నీతి కార్యాలు చేయి. కానీ దేవుని యొక్క రాజ్యపు నీతి ఏం చెప్తుందంటే, నీవు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవల్లని. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఉపవాసం చేసినా, నువ్వు ధర్మకార్యం చేసినా, కనీసం ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనతనందవల్లని సమాజ మందిరం వేషధారులు చేసినట్లుగా సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ నీ ముందర బోర ఊదింపవద్దు. వారు బోర ఊదించుకుంటారు, వారు తమ ఫలం పొంది ఉన్నారు. కానీ నేను మీతో చెప్పినది ఏమన్నా, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్నాడు. కాబట్టి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైనా చేసేటువంటి ఆర్థిక సహాయం కానీ, ధన సహాయం కానీ, వస్త్ర సహాయం కానీ, వారికి ఇచ్చేటువంటి ఆహార పదార్థాల సహాయం కానీ మనుషులకు అందరికీ కనబడేటట్లుగా చేస్తే శాస్త్రులు పరిసయ్యుల యొక్క స్టాండర్డ్లోనే నువ్వు ఇంకా ఆగిపోయావు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోకంలో మీకు ప్రవేశం లేదు అన్నాడు ఆయన. అదే ప్రకారంగా శాస్త్రులు పరిసయ్యులు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు వారు ప్రధానమైనటువంటి సంగతులు, ప్రాముఖ్యమైన సంగతులను విడిచిపెట్టి ధర్మశాస్త్రంలో అందులో ఉండేటువంటి కొన్ని సంగతులు అనుకూలమైనటువంటి వాటిని చేస్తారన్నాడు. మత్తయి సువార్త 23:23-24 ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మత్తయి సువార్త 23:23-24 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి, సోపులో 10వ వంతు, జీలకర్రలో కూడా 10వ వంతు, పుదీనాలో కూడా 10వ వంతు దేవునికి చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే.
కాబట్టి శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి ఏంటంటే ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను విడిచిపెట్టితిరి, కానీ సోపులోను జీలకర్రలోను పుదీనాలో కూడా 10వ వంతు చెల్లిస్తూ ఉన్నారు. అది చేయాలా ఇది చేయాలా, కానీ వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కానీ కొన్ని చేసి కొన్ని మానేసి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి వాటిని విడిచిపెట్టేస్తే అది శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి అయింది. ప్రభువైన యేసు మీతో ఏమి చెప్పినో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను అన్నప్పుడు కొన్నింటిని చేసి కొన్నింటిని మానుకుంటే శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతిలో నువ్వు కూడా కొనసాగుతూ ఉన్నావు. మర్చిపోవద్దు, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలోనూ నచ్చిన మాటలు స్వీకరించి అనుకూలంగా ఉన్న వాటిని ఆచరించి నీకు ప్రతికూలంగా కష్టంగా నీ స్వభావానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాటిని విడిచిపెడితే శాస్త్రులు పరిసయ్యుల నీతిలోనే నువ్వు నేటికి కొనసాగుతూ ఉన్నావనే సత్యాన్ని గ్రహించమని కోరుతూ ఉన్నాను ప్రేమతో. కానీ దేవుని యొక్క రాజ్యపు నీతి ఎలాంటిది అని అంటే దేవుని యొక్క రాజ్యపు నీతి మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి, ఆజ్ఞలో దేన్ని మీరొద్దన్నాడు, అల్పమైన ఆజ్ఞను కూడా మీరకూడదు. కాబట్టి ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగు చేయబోధించేవాడెవడో, మీరు బోధించటం గైకొను బోధించటం. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క రాజ్యపు నీతి ప్రభువైన యేసు ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగు చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. దేవుని యొక్క రాజ్యపు నీతి గైకొని బోధించటం. శాస్త్రులు పరిసయ్యుల నీతి అల్పమైన వాటిని కొన్నింటిని విడిచిపెట్టడం. అల్పమైన వాటిని కాదు, ప్రధానమైన ధర్మశాస్త్రములో ప్రధానమైన వాటిని విడిచిపెట్టారు అన్నాడు. కాబట్టి పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి కనికరమును న్యాయమును విశ్వాసమును విడిచిపెట్టారు. కాబట్టి మనలో ఏ ఒక్కరూ మర్చిపోకూడదు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల దేవుని యొక్క రాజ్యంలో మీకు ఎలాంటి అవకాశం లేదు అని చెప్పాడు ప్రభువైన యేసు. శాస్త్రులు పరిసయ్యుల మాదిరిగా కేవలం చెప్పడానికి పరిమితం అయిపోయి ఆచరించడానికి పరిమితం కాకపోతే నిరంతరం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ నిరంతరం ప్రార్థనలు చేసుకుంటూ నిరంతరం ఆరాధన కార్యక్రమాలు చేసుకుంటూ నిరంతరం దైవికమైన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనుషులు నిమగ్నమైపోతూ కూడా వాటిని ఆచరణలోకి పెట్టకపోతే నువ్వేం బోధిస్తున్నావో దాన్ని అనుసరించేవాడు కాకపోతే నువ్వు నేటికి నీ శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతిలోనే నువ్వు ఆగిపోయావు. కానీ ప్రభువైన యేసు బోధించినటువంటి దేవుని యొక్క రాజ్యపు నీతి ఎలాంటిదంటే ప్రభువా ప్రభు అని పెదాలున్నంత మాత్రాన నోట్లో నాలుకున్నంత మాత్రాన ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. నువ్వేం బోధిస్తున్నావో అది జీవించు, ఏం ప్రకటిస్తున్నావో దాన్ని ప్రాక్టీస్ చేయి. మీరు బోధించడం కాదు, ఆచరించి బోధించు. దేవుని యొక్క రాజ్యపు నీతి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రులు ప్రధానులైనటువంటి వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటిప్పుడు వారు అనుసరించినటువంటి నీతి మనుషులందరికీ కనబడేటట్లుగా కార్యకలాపాలు చేయడం. వారు ధర్మం చేసినా మనుషులకు కనబడాలి, వారు ఉపవాసం ఉన్న మనుషులందరికీ తెలియాలి, చివరికి వారు ప్రార్థన చేసిన మనుషులందరికీ తెలిసేటట్లుగా మనుషులకు కనబడు నిమిత్తము కార్యకలాపాలు చేసేటువంటి వారు శాస్త్రులు పరిసయ్యుల నీతి. అయితే దేవుని యొక్క రాజ్యపు నీతి ఏం చెప్పింది అంటే మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడేటట్లుగా నువ్వు ధర్మకార్యాలు చేయి, నువ్వు ఉపవాసం చేయి,
లేదా నువ్వు ప్రార్థన చేయి, మనుషులకు కనబడేటట్లుగా కాదు, దేవునికి రహస్యం ఉందన్న నీ తండ్రికే కనబడాలని. కాబట్టి మూడో విషయం, ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని విడిచిపెట్టి పుదీనాల్లో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించడం అనేది, దేవుని కొరకు 10వ వంతు చెల్లించడం అనేది శాస్త్రులు పరిచయుల యొక్క నీతి అయితే, దేవుని యొక్క రాజ్యపు నీతి ఏం చెప్పింది అంటే, దేవుని యొక్క రాజ్యపు నీతి ఏం చెప్పింది? కాబట్టి దేవుని యొక్క మాటల్లో దేన్ని విడిచిపెట్టకుండా, యాజ్ఞలలో ఒకదానినైనను మీరి మనుషులకు బోధించకుండా, మీరి బోధించకుండా, ఆచరించి బోధించు, మీరు బోధించొద్దు. ధర్మశాస్త్రంలో కొన్ని వదిలి కొన్ని ఆచరించడం కాదు. ప్రభువు అయిన యేసు మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలోనూ మీరు ఆయన మాట వినవలను. ఆయన మాట విననొల్లని వాడు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడు, నాశనం అవుతాడు. కాబట్టి ధర్మశాస్త్రపు నీతి దగ్గరకు వచ్చేటప్పటికి, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామని చెప్పినటువంటి శాస్త్రులు పరిచయులు వారు ధనాపేక్ష కలిగినటువంటి వారు, ధనాన్ని ప్రేమించినటువంటి వారు. కాబట్టి ప్రభువు అయిన యేసు చెప్పినటువంటి బోధన కూడా వారు తిరస్కరించిన సందర్భాలు లేకపోలేదు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 14-15 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. లూకాసు వార్త 16వ అధ్యాయము 14-15 వచనాల్లో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు అన్నాడు. పరిసయ్యులు ధనాన్ని ప్రేమించేటువంటి వారు, అది వారి నీతి. ధనాపేక్షకులైన పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను అపహసించుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని యొక్క దృష్టికి అది అసహ్యము. మనుషులు కనబడేటట్లుగా, మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకోవడం మీకు అది మీరు కోరుకునేటువంటి వారు. కానీ దేవుని యొక్క రాజ్యపు నీతి ఏం చెప్పింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు ధనాన్ని ప్రేమించొద్దు, కూర్చుకోవద్దు అని చెప్పాడు ప్రభువైన యేసు. దేవుని యొక్క రాజ్యపు నీతి ధనాన్ని ప్రేమించడం కాదు. శాస్త్రులు పరిచయుల యొక్క నీతి ధనాపేక్ష కలిగి బ్రతకడం, మనుషులు కనబడేటట్లుగా నీతిమంతులను అనిపించుకోవడానికి ఇష్టపడడం. రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి నీ హృదయంలో ఉన్నటువంటి ఆంతర్యం ఎరిగినో కనుక హృదయాన్ని శుద్ధి చేసుకోవడం దేవుని యొక్క రాజ్యపు నీతి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24-25 వచనాల్లో, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని మీరు దాసులుగా మీరు ఉండనేరరు అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చూసినప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గురుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు లోపల వాటిని శుద్ధి చేయము. బయటికి బాహ్యానికి నీతిమంతులుగా ఆగుపడాలని కోరుకునేటువంటి అది నీతి, శాస్త్రులు పరిశీలి యొక్క నీతి. హృదయ సంబంధమైనటువంటి స్థితిని చూస్తాడని దేవునికి భయపడి జీవించేటువంటి నీతి దేవుని యొక్క రాజ్యపు నీతి అది. మత్తయి సువార్త 23-27 వచనం నుండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా ఆగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. లోపలేమో వేషధారణ, అక్రమం, కానీ బయటేమో సున్నము కొట్టినటువంటి సమాధిని పోలి వెలుపల శృంగారముగా ఆగపడతామని, వెలుపలికి నీతిమంతులుగా ఆగపడగోరుదురు మీరు. అది శాస్త్రులు పరిచయుల యొక్క నీతి.
కానీ దేవుని యొక్క రాజ్యపు నీతి తమ హృదయాన్ని దిద్దుకొని, హృదయాన్ని క్రమపరుచుకొని, హృదయంలో సహింపనలని ఉన్నప్పుడు వాటిని తొలగించుకొని దేవుని ఎదుట యథార్థంగా జీవితాన్ని కొనసాగించడం, యథార్థంగా నీ దేవుని ఎదుట నువ్వు జీవితాన్ని కొనసాగించుకోవడం. లూకాసు వార్త 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవాలయం ముందు ఇద్దరు మనుషులు ప్రార్థన చేసేటువంటి సందర్భం మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడు, మరొకడు సొంకరి పాపి. ఇప్పుడు పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వల్లని, సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని బట్టి. కానీ ఇతరులతో కంపేర్ చేసుకుని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఈ పరిసయ్యుడు. అది పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. దేవునికి తెలీదా? నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను తనలో తాను ప్రార్థన చేయించుండాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. ఎవరికి చెప్తున్నావు నువ్వు? దేవునికి చెప్పాలా? తెలీదా? నీ హృదయం ఆంతరంగం తెలీదా? ఆంతర్యాన్ని పరిశీలించేటువంటి వాడు కాడా? నువ్వు దేవుని ఎదురు ఎలా ప్రవర్తిస్తున్నావో ఎరగనటువంటి వాడే దేవుడు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యుల యొక్క నీతి పరలోకానికి చేరుకునేటువంటి నీతి కాదు. అది నిత్యత్వానికి సరిపడేటంత నీతి కాదు. అది నీతి ఉంది, ఎంతో కొంత నీతి ఉంది. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల ఇచ్చే విషయంలో 10వ వంతు వేషధారణతో ఇస్తా ఉన్నారు, మర్చిపోకండి. పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని విడిచిపెట్టారు. బోధిస్తారు, ఆచరించరు. మనుషులందరూ కనబడేటట్లు కార్యకలాపాలు చేస్తారు. రహస్యం ఉన్నటువంటి తండ్రికి కనబడాలని చేయరు. కాబట్టి వారు ధనాపేక్షకులు, శాస్త్రులు, పరిచయలైనటువంటి వారు. దేవుని యొక్క రాజ్యంలో ధనాన్ని ప్రేమించొద్దు అన్నాడు. కాబట్టి ఇచ్చే విషయంలో శాస్త్రులు, పరిచయల యొక్క నీతి ఎంత? వారు 10వ భాగం ఇస్తారు. శాస్త్రులు, పరిచయలు పుదీనాలో, సోపులో, జీలకర్రలో కూడా 10వ వంతు ఇస్తారు. పైగా ప్రార్థన చేసుకునేటప్పుడు మేము 10వ వంతు ఇచ్చాం అని మనుషులు కనబడటమే కాదు, దేవునికి కూడా వినబడేటట్లుగా ప్రార్థన చేస్తారు. అది వారి నీతి. మర్చిపోవద్దు, నీ హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క హృదయపు ఆలోచనలు బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఆయనకి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పని లేదు. కాబట్టి శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ధర్మశాస్త్రంలో 10వ భాగాన్ని ఇమ్మనేది ఆజ్ఞ. క్రొత్త నిబంధనలో 10వ భాగం ఇమ్మని ఆజ్ఞ, ఎలాంటి ఆజ్ఞ లేదు. తాను వర్ధిల్లిన కొలది మీలో ప్రతివాడు ప్రతి ఆదివారం తను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము నిల్వ చేయవలను అన్నాడు. అంతే. వర్ధిల్లిన కొలది అంటే 1%, 2%, 5%, లేకపోతే శాస్త్రులు, పరిచయలాగా 10%కి పరిమితం అవుతున్నావా? కాబట్టి మర్చిపోవద్దు, శాస్త్రుల నీతి, పరిచయుల నీతి ఇచ్చే విషయంలో 10వ భాగం, అదైనా వేషధారణతో మనుషులందరూ కనబడేటట్లుగా, దేవునికి వినబడేటట్లుగా ప్రార్థనలో కూడా దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. శాస్త్రులు, పరిచయుల యొక్క నీతిను దాటకపోతే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం లేదనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా. నా బాధలలో నేను కృంగియుండగా
నన్ను బాగు చేసిన కరుణామయా. నా బాధలలో నేను కృంగియుండగా నన్ను బాగు చేసిన కరుణామయా. నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ కృపను నాపై చూపించినావు. నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ కృపను నాపై చూపించినావు. ఎంత భాగ్యమో మెస్సయ్యా, ఎంత భాగ్యమో నేనేమి చేసినా నీ రుణమును నే తీర్చలేను. ఎంత భాగ్యమో నేనేమి చేసినా నీ రుణమును నే తీర్చలేను. స్తోత్రము స్తోత్రము క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము నా రక్షక. స్తోత్రము స్తోత్రము క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము నా రక్షక. కృంగియున్న వేళలో దారి తప్పిన వేళలో కంటి పాపలా నన్ను కాసినావు. దప్పిగొన్న జీవితాన్న జీవజలమునిచ్చినావు. నిన్ను మించిన ప్రేమమయుడు లేడు ప్రభువా. శాంతి లేని లోకాన సమాధాన స్థితినిచ్చి నెమ్మది గల బ్రతుకును దయచేసినావు. శాంతి లేని లోకాన సమాధాన స్థితినిచ్చి నెమ్మది గల బ్రతుకును దయచేసినావు. నేను కలిగియున్న వాటితో తృప్తి పొందియుండా సంతోష హృదయము నాకిచ్చినావు. నేను కలిగియున్న వాటితో తృప్తి పొందియుండా సంతోష హృదయము నాకిచ్చినావు. ఎంత ధన్యమో మెస్సయ్యా, ఎంత ధన్యమో నేనేమి చేసినా నీ రుణమును నే తీర్చలేను. ఎంత ధన్యమో నేనేమి చేసినా నీ రుణమును నే తీర్చలేను. స్తోత్రము స్తోత్రము క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము నా రక్షక. స్తోత్రము స్తోత్రము క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రము స్తోత్రము నా రక్షక. కృంగియున్న వేళలో దారి తప్పిన వేళలో కంటి పాపలా నన్ను కాసినావు. దప్పిగొన్న జీవితాన్న జీవజలమునిచ్చినావు. నిన్ను మించిన ప్రేమమయుడు లేడు ప్రభువా.